ఏమున్నాయి, అలాగే పిఓ టైప్స్ ఏమున్నాయి, ఓకే. సో ఇన్వాయిస్ సార్ టైప్స్ ఏమున్నాయి, స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ఏముంది, ఇదంతా కూడా బిజినెస్ ప్రాసెస్ అంటారు. సార్ సార్ ఓకే. ఈ బిజినెస్ ప్రాసెస్ మీకు తెలీదు. అంటే అండ్ ఇప్పుడు సార్ యెస్, నాకు అర్థమైందండి. సో బిజినెస్ ఇప్పుడు ప్రాసెస్ సార్ తెలియకుండా అంటే కన్సల్టెంట్ అవ్వడానికి ఈజీగా అంటే మూవ్ అవ్వచ్చా సార్ దీంట్లో? అదే అంటే ఈ అంటున్నాను. మీకున్న సమానతది. నాలెడ్జ్ సఫిషియంట్. ఓకే. మోర్ దాన్ ఎనఫ్ టు బికమ్ ఎస్ఏపీ ఎంఎం కన్సల్టెంట్ అవ్వాలి అంటే కొంచెం గైడెన్స్ కావాలి. ఒక రియల్ సార్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ గైడెన్స్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఓకే. ఓకే. ఓకే సార్. సో మీరు మామూలుగా ఐడియా ఉంది. కానీ నేనేమంటానంటే బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసే స్కిల్స్, బిజినెస్ ప్రాసెస్ మీద ఐడియా, కాన్ఫిగరేషన్ ఎండ్ టు ఎండ్, అలాగే టెస్టింగ్ నాలెడ్జ్. ఆల్రెడీ టెస్టింగ్ నాలెడ్జ్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది ఎండ్ యూజర్ కింద. సో అలాగే సార్ డేటా మైగ్రేషన్. సో ఈ ఏరియాస్ మీద మీకు కమాండ్ ఉంటే ఎస్ఏపీకి ఎంఎం కన్సల్టెంట్ కింద అయిపోవచ్చు. బట్ కొన్ని ఏరియాస్ ల్యాక్ అయ్యారు. ఆ ల్యాక్ అయిన ఏరియాస్‌లో నుంచి మీరు నేర్చుకుంటే మన దగ్గర మీకు అది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కంప్లీట్ అవుతుంది. ఓకేనా? అవును సార్. అంటే ఇప్పుడు మీ ఛానెల్‌కి ఇప్పుడే కాదు సార్. నేను 1 ఇయర్ నుంచి మీకు సబ్‌స్క్రైబర్‌ని. థాంక్ యూ మీ వెరీ దాంట్లో మచ్. నుంచి చూసుకుంటూ నేను అందుకోసమనే కాకపోతే టైం కుదరలేదు. చేద్దాం ఎస్ఏపీ చేద్దాం ఎంఎం అనుకున్నా. మాడ్యూల్ తెలుగులో మనకి మన ఛానల్ కొట్టిన ఛానలే లేదండి. హ్మ్. ఎస్ఏపీ ఎంఎం మాడ్యూల్ తెలుగులో మాడ్యూల్‌ని చాలా కష్టమైన మాడ్యూల్. ఎంఎం మాడ్యూల్ అంత ఈజీ ఏం కాదు. అలాంటి సార్ సార్. మాడ్యూల్‌ని తెలుగులో అర్థమయ్యేలాగా చెప్పడంలో మనం బాగా సక్సెస్ అయ్యాం. అందుకే మనకి అన్ని వ్యూస్ ఎంఎం సంబంధించిన నంబర్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి మనకి. అవును సార్. నేను 1 ఇయర్ నుంచి మీ సబ్‌స్క్రైబర్‌ను. అందుకోసమని చూసుకుంటూ ఉంటున్నాను మీ దాంట్లోనే. ఓకే. అందుకోసమనే యూట్యూబ్‌లో చూసేదంటే మీ వీడియోసే అట్లా అంటున్నా. నో ఇష్యూస్ అండి. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఫర్ యువర్ సపోర్ట్. అందుకోసమనే కాకపోతే ఏంటంటే ఇప్పుడు హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. యెస్ మేడం. యెస్ మేడం. యాక్చువల్లీ నాకు 1.5 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ ఓకే. అనలిస్ట్, నాన్ టెక్నికల్ సైడ్. ఓకే. ఇప్పుడు ఎస్ఏపీ కోర్స్ తీసుకొని లైక్ నేను టెక్నికల్ సైడ్ మూవ్ అవ్వడానికి ఆపర్చునిటీస్ ఉంటాయా సార్? ఈ ఎక్స్‌పీరియన్స్ ఏ ఏరియాస్‌లో ఉంది మేడం మీకు? సార్ గూగుల్ ప్రాసెస్ సార్. ఇక్కడ హైదరాబాద్‌లోనే వర్క్ చేస్తాను. ఇంకా వర్క్ చేస్తున్నారా మేడం? ఎస్ సార్, ప్రెజెంట్ వర్క్ చేస్తున్నాను. ఫ్రెషర్ కింద వర్క్ ట్రై చేస్తూ ఇది కోర్స్ తీసుకొని షిఫ్ట్ అవుదాము అని అనుకుంటున్నాను సార్. ఫ్రెషర్ కింద ట్రై చేసుకోవాలి మేడం మీరు. ఓకే. ఏంటి సార్? ఫ్రెషర్ కింద ట్రై చేసుకోవాలి. ఫ్రెషర్ కింద. ఫ్రెషర్ కింద ఎందుకంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కదా! మళ్ళీ అది అవును. ప్రాబ్లమ్ అవుతే ఫ్రెషర్ కింద ట్రై చేయండి. బావుంటది మంచి కోర్స్. యూట్యూబ్ కూడా వెళ్తుంది ఆ, యూట్యూబ్ కింద. ఓకే. ఓకే సార్. అయితే ఏ మాడ్యూల్ అయితే బెస్ట్ సార్ నాకు? ఇదే మోడల్ బెస్ట్ మీకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంఎం మోడల్ మంచి. మీ కోర్స్ మీదేంటిది క్వాలిఫికేషన్? బీటెక్ సార్, బీటెక్. బీటెక్ అంటే బీటెక్‌లో చాలా మంది ఎంఎంఏ తీసుకుంటారు. 90%. ఓకే. ఓకే. సో నేను ఎంఎం నేర్చుకున్న తర్వాత లైక్ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా ఫ్రెషర్‌గా అయితే ఆపర్చునిటీస్ ఉంటాయి. ఉంటాయండి. ఉంటాయి. ఓకే ఓకే. సార్. ఫ్రెషర్‌గా కూడా ఆపర్చునిటీ